హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1089కి అందరికీ స్వాగతం. సో ముందుగా అందరికీ అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు అయితే చెప్తున్నాను. నేనైతే మనం టెక్ న్యూస్ చేయలేదు, దానికి రీజన్ పండగ హడావిడి మాకు అయితే మొదలైంది. రిలేటివ్స్ వచ్చిపోతున్నారు, సో దీనివల్ల నిన్నైతే బ్రేక్ పడింది. ఇక అలాగే ఈ పండగకు వచ్చేసరికి ఒక స్పెషల్ అన్బాక్సింగ్ అయితే నేను ప్లాన్ చేశాను అనమాట. సో ఈ అన్బాక్సింగ్ వీడియో అయితే మన ఛానల్లో వస్తుంది. సో నా చిన్నప్పటి నుంచి నాకు ఎంతో కోరికున్న ఒక వస్తువుని అయితే నేను కొనుక్కున్నాను. సో చాలామందికి నాకు తెలిసి యూత్లో కానీ లేకపోతే టీనేజర్స్లో సో ఆ వస్తువు మీద చాలామంది మోజు కూడా అయితే ఉంటుందన్నమాట. అలాగే నాకు చిన్నప్పుడు ఆ వస్తువు మీద మోజు ఉంది. అలాంటి వస్తువుని ఇప్పుడు నేనైతే పర్చేజ్ చేయగలిగాను అనమాట. సో అది మన ఛానల్లో అయితే అన్బాక్సింగ్ వస్తుంది. ఇప్పటి వరకు మన ఛానల్ ఎప్పుడు అలాంటి ప్రోడక్ట్ అయితే మనం అన్బాక్స్ అయితే చేయలేదు. నేను అనుకున్నాను పండగ టయానికల్లా అది మన చేతికి వస్తే సో అన్బాక్స్ చేస్తే బాగుంటుందని. సో ఈరోజు అయితే వచ్చేసింది. సో రేపు ఎల్లుండిలో మన ఛానల్ అయితే ఆ వస్తువు అన్బాక్సింగ్ వీడియో అయితే ఉంటుంది. సో చూడడం మర్చిపోమాకండి. సో మొదటి నుంచి చూస్తే మనకి OnePlus నుంచి OnePlus 9RT ఈ మొబైల్ మనకి రేపైతే లాంచ్ కాబోతున్న సంగతి తెలిసిందే కదా. సో ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన ప్రైస్ అయితే సంగీత.com ఇది వీళ్ళు మొబైల్స్ అమ్ముతారుగా, అక్కడైతే దీని ప్రైస్ అయితే స్పాట్ అయిందనమాట. ఇందులో మనకి 8GB 128GB వేరియంట్ ప్రైస్ 42,999 రూపాయలు ఉండబోతున్నట్టు తెలిసింది. 12GB 256GB వేరియంట్ ప్రైస్ చూస్తే మనకి 46,999 రూపాయలు ఉండబోతుంది. జనవరి 17వ తారీఖు నుంచి వీటిని సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. సో ప్రైస్ చూస్తే ఇక్కడ మనకి ఎక్కువ అయింది, ఎందుకంటే ఇయర్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ ప్రాసెసర్తో వచ్చిన మొబైల్. సో ఇందులో సరికి కొన్ని ఫ్లాగ్షిప్ రేంజ్ మొబైల్ కూడా కాదు. సో రీసెంట్ డేస్లో మనకు చూస్తే సామ్సంగ్ S21 FE మొబైల్ అయితే లాంచ్ చేసింది. అందులో మనకి IP రేటింగ్ ఉంది, అలాగే వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్, ఇలా కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. అలాగే సామ్సంగ్ లాంటి బ్రాండింగ్ ఉంది. మనకి ICICI కార్డుతో మనకి 45,000 రూపాయలకి అయితే వస్తుంది. సో దాన్ని వీళ్ళు దృష్టిలో పెట్టుకొని తీసుకొచ్చుంటే బాగుండేది ప్రైజు. అయితే ప్రస్తుతానికి ఈ ప్రైజ్ మరి ఎంతవరకు కరెక్ట్ కాదో చూద్దాం. ఇది కాకుండా ఏమైనా ఆఫర్స్ ఏమైనా వీళ్ళు ఇస్తారేమో, అంటే బ్యాంక్ ఆఫర్స్ ఏమైనా ఇస్తారేమో చూడాల్సి ఉంటుంది. 17వ తారీఖు దాకా వెయిట్ చేద్దాం. 17వ తారీఖు ఎందుకు, రేపే లాంచ్ కాబోతుంది. రేపైతే మనకి మిగిలిన డీటెయిల్స్ తెలుస్తాయి. ఇక అలాగే OnePlus 10 Pro ఈ మొబైల్ని 2 రోజుల క్రితం మనకి చైనాలో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ మొబైల్ ఫస్ట్ సేల్కి అయితే ఇప్పుడు తీసుకొచ్చినట్టు తెలిసిందనమాట. ఫస్ట్ సేల్లో వీళ్ళు ఫ్లాష్ సేల్లోకి అయితే ఈ మొబైల్ని తీసుకొచ్చారంట. ఇక్కడ వచ్చేసరికి 20,000 యూనిట్లు అమ్ముడైనట్టుగా అయితే ఇప్పుడు OnePlus టీజ్ అయితే చేస్తున్నాయి. సో 20,000 యూనిట్లు అంటే ఈ లెక్కన వీళ్ళు షౌమీ లాగా, అంటే ఈ అమ్మాయి వచ్చేసరికి ఒకేసారి 1,00,000 2 లక్షలు అని చెప్తూ ఉంటుంది కౌంటింగ్ వచ్చేసరికి. వాళ్ళకి రీచ్ అయితే వీళ్ళు ఇంకెంత విధంగా పబ్లిసిటీ చేసుకుంటారా. ఇక నెక్స్ట్ చూస్తే మనకి మోటరోలా నుంచి మోటరోలా ట్యాబ్ G70 ఈ ట్యాబ్లెట్ని ఈ రోజు వీళ్ళు బ్రెజిల్లో అయితే లాంచ్ చేశారనమాట. ఈ ట్యాబ్లెట్ని మనకి ఈ నెల 18వ తారీఖున ఇండియాలో అయితే తీసుకురాబోతున్నారు. మరి ఇండియాలో ఏ ప్రైస్లో తీసుకొస్తారో చూడాలి. అక్కడ వచ్చేసరికి దగ్గర 28,000 రూపాయలు ఈ ట్యాబ్లెట్ ప్రైస్ అయితే పెట్టారు. 28,000 రూపాయలు. ఇందులో వచ్చేసరికి ప్రాసెసర్ మనకి మీడియాటెక్ హెలియో G90T ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట. మిగిలిన స్పెసిఫికేషన్స్ అన్ని మనకి రీసెంట్గా రియల్మీ తీసుకొచ్చింది కదా ట్యాబ్లెట్, సేమ్ అలాంటి స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి, పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. కాకపోతే ప్రైస్ చూస్తే ఎక్కువగా ఉంది అక్కడ ప్రైస్ ఇది. మరి మన ఇండియాకి వచ్చాక ఈ ప్రైస్ ఉంటుందంటే ఉండకపోవచ్చు, ఎందుకంటే మోటరోలా ఈ మధ్య మన ఇండియాలోకి తీసుకొచ్చే డివైసెస్ చూస్తే ఒళ్ళు దగ్గర పెట్టుకుని తీసుకొస్తుంది. మేబీ నేను అనుకోవడం దీని ప్రైస్ 20,000 లోపు మన ఇండియాలో తీసుకురావచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డే సేల్స్ అయితే అనౌన్స్ చేసిందనమాట. 17వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు ఈ సేల్స్ అయితే జరగబోతున్నాయి. ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు ICICI కార్డు మీద ఆఫర్ అయితే చేస్తున్నారు, అంటే అప్ టు 10% వరకు డిస్కౌంట్ అయితే ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. సో రీసెంట్గానే మనకి రిపబ్లిక్ డే సేల్స్ అని చెప్పేసి అమెజాన్ కూడా అనౌన్స్ చేసింది కదా, సేమ్ అలాగే వీళ్ళు కూడా అయితే ఇప్పుడు తీసుకొస్తున్నారు. సో చూడాలి మరి వీళ్ళ దగ్గర ఆఫర్లు ఏ రకంగా ఉంటాయి అనేది. మీరైతే మాత్రం మనకి ఈ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్, అలాగే బిగ్ బిలియన్ డే సేల్స్ అక్కడ ఉన్న ప్రైజుల్లో ఈసారి తీసుకొస్తానని పెట్టుకోవడం లేదు, అది సంవత్సరానికి ఒకసారి వస్తాయి. ఇక్కడ ఏంటంటే చిన్న చిట్టగా అవుట్డేటెడ్ అయిపోయిన వాటి మీద కొన్ని ఆఫర్లు వేసి ఇక్కడ కూడా తోసేస్తుంటారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ M33, A33, A53 ఈ 3 మొబైల్స్ ఇప్పుడు మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో అయితే స్పాట్ అయినాయి అనమాట. అంటే దీని ప్రకారం మనకి అతి త్వరలో ఈ 3 మొబైల్స్ని మన ఇండియాలో అయితే లాంచ్ అయిపోతున్నారు. ఇందులో మనకి M33 అలాగే A53 సామ్సంగ్ Exynos 1200 ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతున్నట్టు. దీని ప్రకారం చూస్తే మనకి 2 ఒకే మొబైల్స్. సో వీళ్ళొసరికి రీబ్రాండ్ చేసి అయితే తీసుకురాబోతున్నారు. కొంచెం చిన్న మార్పులు అయితే ఉంటాయి. ఒకటి వచ్చరికి ఆన్లైన్ టార్గెట్ అయితే, ఇంకోటి ఆఫ్లైన్ టార్గెట్ అనమాట. ఈసారి తీసుకొని రాబోయే ఈ సిరీస్ మొత్తం మనకి 5G సపోర్ట్తో అయితే రాబోతున్నాయి. ఇక అలాగే సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ A8 ఈరోజు మన ఇండియాలో అయితే ఈ ట్యాబ్లెట్ని లాంచ్ చేశారు. సో ఈ ట్యాబ్లెట్ డిస్ప్లే సైజ్ వచ్చరికి మీకు 10.5 ఇంచెస్ TFT డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట. ఇందులో స్టోరేజ్ చూస్తే మనకి 3GB ర్యామ్లోను 32GB ఇంటర్నల్ స్టోరేజ్తో, అలాగే 4GB అండ్ 64GBలోను, అలాగే వైఫై అండ్ సెల్యులర్ వేరియంట్లో అయితే ఈ ట్యాబ్లెట్ వస్తుందన్నమాట. ఇందులో ప్రాసెసర్ వచ్చేసరికి వీళ్ళు యూనిసాక్ 618 ఈ ప్రాసెసర్ అయితే
తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. ఇక కెమెరాస్ చూస్తే మనకి రేర్ సైడ్ 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటే ఫ్రంట్ వచ్చేసరికి 5 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. ఆండ్రాయిడ్ 11తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 7040 mAh బ్యాటరీతో 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ టాబ్లెట్ అయితే వస్తుందన్నమాట. ఇక ఈ టాబ్లెట్ ప్రైస్ చూస్తే మనకి వైఫై వేరియంట్ 3GB 32GB వేరియంట్ 17,999 రూపాయలు ఉంటే 4GB 64GB 19,999 రూపాయలు అయితే ఉంది. వైఫై సెల్యులర్ వేరియంట్ ప్రైస్ కనుక చూస్తే 3GB 32GB వేరియంట్ 21,999 రూపాయలు ఉంటే 4GB 64GB వేరియంట్ 23,999 రూపాయలు అయితే ఉంది. ఇంకా ఇది కాకుండా మీకు ఐసిఐసి కార్డు మీద 2000 రూపీస్ వరకు మీకు క్యాష్ బ్యాక్ అయితే లభిస్తుంది. అలాగే మీకు దీని ఫ్లిప్ పౌచ్ ఏదైతే ఉంటుందో దీని ప్రైస్ వచ్చేసరికి 4,499 రూపాయలు అంట. సేల్స్ లో కనుక ఇది పర్చేజ్ చేసినట్టయితే 999 రూపాయలకే దీన్ని అయితే వీళ్ళు అందిస్తున్నారు. సో ఓవరాల్ గా చెప్పాలి అనుకుంటే ఆ బెనిఫిట్ మనకి ఇక్కడ చూసుకుంటే ఐసిఐసి కార్డు మీద 2,000 రూపాయలు అయితే దొరుకుతుంది అనమాట. అక్కడ చూస్తే మనకి వైఫై వేరియంట్ బేస్ వేరియంట్ అది కూడా 3GB 32GB వేరియంట్ 16,000 రూపాయలకి అయితే వస్తుంది కార్డు యూజ్ చేసి పర్చేజ్ చేసినట్టయితే. అక్కడ చూసుకుంటే మనకి సామ్సంగ్ లాంటి బ్రాండ్తో మనకి 16,000 రూపాయలు ఈ ట్యాబ్లెట్ని అయితే ఒక లుక్ వేయవచ్చు. విడిగా మనం చెప్పుకోవాలంటే 18,000 రూపాయలు అనేసరికి అక్కడ మార్కెట్లో మనకి రియల్మీ లాంటి బ్రాండ్ కూడా ట్యాబ్లెట్ని అయితే తీసుకొచ్చింది. దాని మీద కూడా చాలామంది అయితే అటు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. మరి చూడాలి మరి ఈ ట్యాబ్లెట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో. ఇక అలాగే శాంసంగ్ Exynos 2200 మనకి శాంసంగ్ నెక్స్ట్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అనమాట. ఈ ప్రాసెసర్ని అయితే ఈరోజు లాంచ్ చేసింది. సో ఈ ప్రాసెసర్తో మనకి S22 లైనప్ని అయితే చూడడానికి ఉంటుంది అనమాట. ఈ S22 లైనప్లో మనకి 2 ప్రాసెసర్లు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఒకటోసారి స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 1 ప్రాసెసర్తో ఉంటే ఇంకోటిసారి వీళ్ళ ఓన్ ప్రాసెసర్ Exynos 2200 ప్రాసెసర్ అయితే చూడడానికి ఉంటుంది. ఈసారి వీళ్ళు Exynosలో మనకు చూసుకున్నట్టయితే సో ఒక మార్పు అయితే తీసుకొస్తున్నారు, అదే గ్రాఫిక్ కార్డులో అనమాట. సో ఈసారి జీపీయూ వచ్చేసరికి ఇందులో వీళ్ళు AMD జీపీయూ ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. సో ఇక్కడే వచ్చేసరికి ఫస్ట్ టైం మనకి మొబైల్స్లో రే ట్రాకింగ్ కూడా అయితే చూడడానికి ఉంటుంది. ఇది మనకి ఎక్కువగా చూసుకున్నట్టయితే గేమింగ్ ల్యాప్టాప్స్ అండ్ గేమింగ్ సిస్టమ్స్ ఉంటాయి కదా, అందులో మనం ఈ రే ట్రాకింగ్ అయితే చూస్తుంటాం కాన్సోల్లో వాటిలో. సో ఆ సిస్టమ్ అనేది ఇక మనం ఈ ఫస్ట్ టైం మనం ఈ మొబైల్లో కూడా చూడడానికి ఉంటుందని చెప్పి అయితే వస్తుంది. ఎందుకంటే దానికి రీజన్ వీళ్ళు జీపీయూని వచ్చేసరికి AMD దగ్గర నుంచి అయితే తీసుకోబోతున్నారు. సో ఇంతకుముందు Exynos ప్రాసెసర్లు కనుక చూసుకుంటే మొరపెడుతూ ఉండే, అంటే మాక్సిమం చూసుకుంటే బ్యాటరీ బ్యాకప్ రాకపోవడం, అలాగే వచ్చేసరికి కొంచెం హీట్ ఎక్కడం ఈ ప్రాబ్లమ్స్ ఉండేవి. థర్మల్ మేనేజ్మెంట్ అండ్ ఆప్టిమైజేషన్లో కొంచెం ప్రాబ్లమ్స్ అయితే ఉండేవి. మరి ఈసారి వీళ్ళు స్టెప్ వేరేగా తీసుకుంటున్నారు కాబట్టి మరి ఎలా ఉంటుందో చూడాలి. మనకు వస్తున్న లీక్స్ ప్రకారం కూడా చూసుకున్నట్టయితే మన ఇండియాలో ఈసారి క్వాల్కామ్ ప్రాసెసర్తోనే తీసుకొస్తారని చెప్పి అయితే తెలుస్తుంది. ఒకవేళ అలా తీసుకొస్తే ఈ ప్రాసెసర్ పనితనం ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవడం కష్టమే అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి రియల్మీ నుంచి రియల్మీ 9i ఈ మొబైల్ మన ఇండియా డేట్ అయితే కన్ఫర్మ్ అయింది. ఈ రోజు రియల్మీ ఇండియా ట్వీట్ చేసింది అనమాట, డేట్ని కూడా అయితే రివీల్ చేశారు. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఈ నెల 18వ తారీఖుని ఈ మొబైల్ని అయితే ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టు అయితే కన్ఫర్మ్ అయింది. ఈ మొబైల్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఈ మొబైల్ని ఆల్రెడీ మనకి 2 days ఆర్ 3 days బ్యాక్ అనుకుంటా వియత్నంలో అయితే లాంచ్ చేశారు. సో ఇప్పుడు అదే మొబైల్ని మన ఇండియాలోకి అయితే తీసుకురాబోతున్నారు. ఇక అలాగే రియల్మీ 9 Pro ఈ మొబైల్ సంబంధించిన స్కెచెస్ అయితే బయటకు వచ్చినాయి. అంటే మొబైల్ మనకి డిజైన్ రేర్ సైడ్ ఏ రకంగా ఉండబోతుందని స్కెచెస్ అయితే బయటకు వచ్చినాయి. సో చూడడానికి డిజైన్ మనకి రీసెంట్గా వీళ్ళు తీసుకొచ్చిన GT2 Pro మొబైల్ ఏదైతే ఉందో, సో రేర్ సైడ్ మనకి ఎటువంటి కెమెరా మోడ్యూల్తో ఎటువంటి డిజైన్ ఉందో, అంటే అటువంటి డిజైన్ అయితే మనకి ఇక్కడ మనకి కనిపిస్తుంది అనమాట. సో రీసెంట్ డేస్లో మీకు చెప్పాను, వీళ్ళు డిజైన్ పరమైన చేంజెస్ తీసుకురాకపోతే అటు ఫ్లాగ్షిప్ రేంజ్ అంటే ఆ ప్రీమియం మొబైల్ కొనేవాళ్ళు, ఇలాగ బడ్జెట్ మొబైల్స్ కొనేవాళ్ళు సో పెద్ద తేడా ఉండదన్నమాట. అప్పుడు ప్రీమియం మొబైల్ కొనే వాళ్ళకి కొంచెం ఒక డౌట్ అయితే ఉంటూ ఉంటుంది, అదేంటి ఆ మొబైల్ ఈ మొబైల్ చూడడానికి ఒకేలాగా ఉంది కదా అనే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు. సో రియల్మీ అయితే దాన్ని ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి గూగుల్ నుంచి గూగుల్ పిక్సెల్ ఫోల్డింగ్ మొబైల్ని అయితే తీసుకురాబోతుందని ఇంతకుముందు మనం టెక్న్యూస్లో చాలాసార్లు మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఈ మొబైల్ ఏ విధంగా ఉండబోతుంది అనేది ఒక యానిమేటెడ్ వీడియో అయితే బయటకు వచ్చిందనమాట. ఈ వీడియో కూడా వీళ్ళు రీసెంట్ డేస్లో Android 12L అయితే తీసుకొచ్చారు, బీటా వర్షన్. ఇప్పుడు బీటా 2 కూడా వీళ్ళు ఈ రోజు అయితే రిలీజ్ చేశారు. ఇందులో సిమ్ స్లాట్ ఎలా పెట్టుకోవాలి అనేది ఈ యానిమేటెడ్ ద్వారా అయితే చూపిస్తున్నారు అనమాట. మనకి Android 12 అనేది మొబైల్ ఫోన్స్కి అట్లకైతే వస్తుంటుంది. అలాగే Android 12L అనేది లార్జ్ డిస్ప్లేలకు అనమాట, అంటే మనకి ఫోల్డింగ్ మొబైల్స్, ట్యాబ్లెట్స్, అలాగే క్రోమ్ బుక్స్ లాంటి వాటికి. సో వీళ్ళొసరికి Android 12L అయితే తీసుకొస్తున్నారు. అందుట్లో అయితే ఇప్పుడు దీనికి సంబంధించిన యానిమేషన్ అయితే బయటకు వచ్చిందనమాట. దీని ప్రకారం కనుక చూస్తే ఫోల్డింగ్ మొబైల్ రీసెంట్ డేస్లో మనకి ఒప్పో Find N అని చెప్పి ఒప్పో నుంచి వచ్చిన ఫస్ట్ ఫోల్డింగ్ మొబైల్ ఉంది కదా, సో సేమ్ అదే రకంగా ఇది కూడా స్క్వేర్గా అయితే ఉండబోతుంది డిస్ప్లే అని చెప్పేసి అయితే తెలుస్తుంది. అంటే అటువంటి ఆస్పెక్ట్ రేషియోతోనే ఈ మొబైల్ అయితే రాబోతున్నట్టుగా తెలుస్తుంది. సో మరి చూడాలి ఎప్పటికి మొబైల్ వస్తుందో. ఇక అలాగే గూగుల్ వేర్ ఓఎస్ మనకి నెక్స్ట్ తీసుకురాబోయే వేర్ ఓఎస్ అప్డేట్లో వచ్చేసరికి రైట్ రిస్ట్ సపోర్ట్తో UI అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. అంటే మనం చాలా మంది చూసుకుంటే లెఫ్ట్ హ్యాండ్కి అయితే వాచ్ని ధరిస్తుంటారు, కొంతమంది రైట్ హ్యాండర్స్ కూడా అయితే ఉంటుంటారు.
కాకపోతే ఈ యూఐ వచ్చేసరికి రివర్స్లో అయితే కనిపిస్తుంటుంది. దానికోసం ఇప్పుడు వరకు వీళ్ళు ఇలా రొటేట్ చేసి ఇటు పక్కన మనకి యూఐ కనబడేలాగైతే తీసుకురాలేదు. సో ఇప్పుడైతే ఆ ఫీచర్ కూడా మనకి నెక్స్ట్ ఓఎస్లో అంటే వేరే ఓఎస్లో అయితే చూడడానికి ఉంటుందని తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి మళ్ళీ రియల్మీ నుంచే రియల్మీ ప్యాడ్కి Android 12 అప్డేట్ రాకపోవచ్చు అని చెప్పేసి ఒక న్యూస్ అయితే బయటకు వస్తుంది. యాక్చువల్గా వీళ్ళు రీసెంట్ డేస్లో Android 12 అప్డేట్ ఏ డివైస్కి ఇస్తారు అనే దాని మీద రోడ్ మ్యాప్ అయితే తీసుకొచ్చారు. అందులో మనకి రియల్మీ ప్యాడ్ అయితే కనిపించలేదు. అయితే రీసెంట్గా రియల్మీ ఎప్పటికప్పుడు మనకి FAQ నడుపుతూ ఉంటుంది కదా, అక్కడ వచ్చేసరికి ఫ్యాన్స్ అలాగే యూజర్స్ క్వశ్చన్స్ అడుగుతుంటారు. సో అక్కడ కొంతమంది యూజర్స్ అయితే క్వశ్చన్ అడిగారంట, Android 12 అప్డేట్ రియల్మీ ట్యాబ్లెట్కి ఎప్పుడు వస్తుందని చెప్పేసి. ఇక్కడ వచ్చేసరికి రియల్మీ కంపెనీకి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఒకటి చెప్పాడంట. సో ప్రస్తుతానికి వచ్చేసరికి వీళ్ళు దీని మీద ఎటువంటి స్టెప్ అంటే Android 12 ఇవ్వాలనే దాని మీద వీళ్ళు ఎటువంటి నిర్ణయం అయితే ఇంకా తీసుకోలేదు. ప్రస్తుతానికి ఏవైతే మార్కెట్లో రన్ అవుతున్నా అలాగే రాబోతున్న మొబైల్ ఫోన్స్ ఉన్నాయో వీటి మీద వీళ్ళు దృష్టి అయితే పెట్టారంట. సో వాటికి Android 12 ఇవ్వడం కోసం వీళ్ళు దృష్టి అటువైపు మళ్లించినట్టుగా అయితే తెలుస్తుంది. దీని ప్రకారం చూస్తే Android 11తో రన్ అవుతున్న ఈ ట్యాబ్లెట్ Android 12 వస్తుందా రాదా అనేది డౌట్గా అయితే ఉందన్నమాట. సో ప్రస్తుతానికైతే ఇది అఫీషియల్గా అయితే ఏం చెప్పింది ఏం కాదు, FAQలో చెప్పింది కాబట్టి ఇది పూర్తిగా మనం కన్ఫర్మ్ చేసుకోవడానికి అయితే లేదు. రాబోయే రోజుల్లో కొంచెం వీళ్ళ మీద ప్రెషర్ పెరిగితే మళ్ళీ నెక్స్ట్ ట్యాబ్లెట్కి వీళ్ళ మీద ఎఫెక్ట్ ఉంటుంది అనుకుంటే Android 12 ఇస్తారనమాట ఈ ట్యాబ్లెట్కి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి యాపిల్ ఇయర్ తీసుకురాబోయే యాపిల్ iPhone 14 Pro అండ్ 14 Pro Max ఈ రెండు మొబైల్స్లో పంచ్ హోల్ డిస్ప్లే అయితే ఉంటుందని చెప్పేసి సో చాలా కాలం నుంచి అయితే మనం చెప్పుకుంటూ అయితే వచ్చాం. యాక్చువల్గా మనకి iPhone 13లోనే ఉంటుంది అనుకున్నాం, బట్ అసలు అందులో లేదు. ఇప్పుడు iPhone 14 అనుకుంటూ వచ్చాం కదా. అయితే దీనికి సంబంధించిన ఇమేజ్ అయితే బయటకు వచ్చిందనమాట. సో ఇందులో కనుక చూస్తే మనకి పిల్ షేప్లో స్క్రీన్ కటింగ్ అయితే కనిపిస్తుంది అనమాట. అలాగే పక్కన వచ్చేసరికి ఇంకో పంచ్ హోల్ కూడా అయితే కనిపిస్తుంది. రెండు పంచ్ హోల్స్, అది కూడా అందులో ఒకటి పిల్ షేప్లో అయితే ఉండబోతుంది. అందరూ తీసుకొచ్చినట్టుగా మేమెందుకు తీసుకొస్తామని యాపిల్ ఎప్పుడు భావిస్తుంటుంది. అందుకని చెప్పేసి ఇంతకుముందు ఉన్న నాచ్కే పైన చిన్న అలా కటింగ్ అంటే ఒక డిస్ప్లేని అలా కవర్ చేసి మళ్ళీ తీసుకొస్తున్నట్టుగా అర్థమవుతుంది అనమాట. సో ఇక్కడ కనిపిస్తున్న దాని ప్రకారం చూస్తే వీళ్ళు ఫేస్ లాక్ సెన్సార్ కోసం వీళ్ళు ఈ కటింగ్ అయితే తీసుకొచ్చేది. దీని ప్రకారం మనకి ఇంత ముందు వచ్చిన రోమర్స్ ప్రకారం ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఉండకపోవచ్చేమో. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రెడ్మీ నుంచి రెడ్మీ Note 11S ఈ మొబైల్ అతి త్వరలో మన ఇండియాలో లాంచ్ అయిపోతున్నట్టుగా ఇప్పుడు రెడ్మీ అయితే టీచ్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకి రియల్మీ 9 Pro తీసుకురాబోతుంది ఇండియాలోకి, అలాగే రియల్మీ 9 కూడా తీసుకురాబోతుంది కదా. సో దానికి పోటీ ఇవ్వడం కోసం వీళ్ళు దీన్ని సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.